మన దేశంలోనే మొట్టమొదటి సబ్‌మరీన్ ఐఎన్ఎస్ కుర్సురా. ఇది మన వైజాగ్ బీచ్ రోడ్లో ఉంటుంది. ఇంకా ఎంటర్ టికెట్ ఫీజు చూసి మా ఆయన బెంగ పెట్టేసుకున్నట్లున్నారు. అసలు వీడియో తిరగమన్నా తిరగట్లేదు ఈయన. ఇంకా సబ్‌మరీన్ చూడండి ఎంత పెద్దది ఉందో. అసలు ఎలా తయారు చేస్తారో ఏంటో, మొత్తం అంతా మిషనరీయే. దీన్ని సముద్రంలో నుంచి మన ఒడ్డుకి తీసుకురావడానికి అయితే మాత్రం సంవత్సరంన్నర పట్టిందంట. దానికి కావాల్సిన ఖర్చు అంతా నవేయాల్లో చూసుకున్నారు. ఇంకా ఇందులో వర్క్ చేసిన వాళ్ళు అయితే మాత్రం స్నానం చేయడానికి అవ్వదంట. అది ఎన్ని రోజులు లోపల మొత్తం 7 కంపార్ట్మెంట్లు అయితే ఉంటాయంట. అయితే ఇది మన ఇండియన్ నేవీలోని ఎన్ని సంవత్సరాలు వర్క్ చేసింది, ఎలా వర్క్ చేసింది, అసలు దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అన్నీ మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. టోటల్గా అంతా మిషనరీ. ఇదిగోండి ఇక్కడ డైనింగ్ ఏరియా కూడా ఉంది. మొత్తం పెద్ద పెద్ద గొట్టాలు. అసలు మనకైతే మాత్రం ఒక్క ముక్క కూడా అర్థం కాదు. డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం రండి. ఇంకా వైజాగ్లో వచ్చేసరికి ఏ రోజు మనం బయటికి వెళ్ళినా పర్లేదు, కానీ సాటర్డే సండే వీకెండ్స్ టైంలో మాత్రం అస్సలు బయటికి వెళ్ళకూడదు అనమాట. పిల్లలు ఉన్నట్లయితే మాత్రం అసలు వెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళకి మనకి కలిపి ట్రాఫిక్ వల్ల అప్పుడప్పుడు తాండ్రైపోతుంది. రోడ్ సైడ్ ఎక్కడ చూసినా మనుషులే అనమాట. అదేటో వారమంతా ఇంట్లో నుండి వీకెండ్స్ వచ్చేసరికి ఇంట్లో ఉండవద్దు కాదేమో, అందరూ బయటకు వచ్చేయడమే. ఇంక మనం ఎటు తక్కువ వేట అనుకోండి. ఇంకా అలాగ నా ట్రాఫిక్ ఉందని చూసేసరికి ఈవిడ వచ్చేసి కామ్గా క్లీన్ చేసేస్తుంది వద్దన్నా కూడాను. ఇటు ఫ్రీగా చేసేది అనుకోండి, తర్వాత డబ్బులు అయిపోతే ఆవిడ భాషలోని మనకు నచ్చినట్లు ఆశీర్వదించి వెళ్ళిపోద్ది అనమాట. అయితే మనం ఈరోజు వైజాగ్లో నాకు మంచి వాల్యుబుల్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతానండి. అదే ఐఎన్ఎస్ కుర్సురా. దీన్ని సబ్‌మరీన్ అని కూడా అంటారనమాట. ఈ అన్నయ్య అయితే సబ్‌మరీన్ పక్కనే మంచి గటప్ వేసుకుని అయితే భలే నించున్నాడు. ఎంతమంది వచ్చి ఫోటోలు తీస్తున్నారు. ఇల్లు గుండె తమ్ముడు అయితే ఎవడో కొట్టేసి వెళ్ళిపోతున్నాడు, పలకట్లేదు కదా ఇంకెందుకని. ఎంతమంది నవ్వించడానికి ట్రై చేసినా నవ్వట్లేదు. అసలు ఇవన్నీ హాస్యగ్రంథులు చచ్చిపోయి ఉంటాయేమో. నాతో ఎప్పుడు అలాగా అంతమంది ఫొటోస్ దిగుతారా అనేసి ఆలోచించాను. సరేలే ఇప్పుడు అది జరిగే పని కాదులే అని నేను ఫోటో తీసుకుందామంటే మా ఆయన స్కానర్ మీద తెగ పడిపోతున్నారు. ఎంత ఫోన్పే చేసేస్తున్నారో ఏంటో. ఇంకా ఎంట్రీ ఫీజు వచ్చేసరికి పెద్దలకైతే 70 రూపాయలు, చిన్నలకైతే 40 రూపాయలు అంట పిల్లలకి. దాన్ని చూసి మా ఆయన బెంగ పెట్టేసుకున్నట్లున్నాడు. అసలు వీడియో తీసిన తిరగండి అనేసి అంటే ఎంతకే తిరగట్లేదు. చూడండి ఎలా ఇట్టారో ఫేసు. ఇంకా మనం టికెట్ తీసుకొని వెళ్ళినట్లయితే రైట్ సైడ్కి వచ్చేసరికి సబ్‌మరీన్ గురించి కొంచెం పెట్టారనమాట, డిస్ప్లే చేశారు అక్కడ. అంటే సబ్‌మరీన్ మ్యూజియంగా తయారు చేయడానికి ప్రాసెస్ ఏంటి మొత్తం అంతా పెట్టారు. చూడండి అబ్బాయి ఎంత పెద్ద సబ్‌మరీన్. రష్యా వాళ్ళు తయారు చేశారనమాట. రష్యా వాళ్ళ నుంచి మన కంట్రీ వాళ్ళు అయితే కొనుక్కున్నారు. ఎంత పెద్ద చూడండి. ఇక్కడ అన్నయ్యలు ఎవరో సెల్ఫీ తీసుకుంటున్నారు. సరే బాబాయ్ కూర్చున్నట్టు పదండి లోపలికి వెళ్ళిపోదాం మనం కూడాను. గట్టిగా మాట్లాడుకుంటే అంత ఉన్నాను చూడండి నేను. అంతలో వచ్చేసరికి సబ్‌మరీన్ ఎక్కడైనా సైడ్న ఆగాలంటే దీన్ని యూజ్ అవుతుందన్నమాట బాగా. ఇంకా దాంట్లో ఉండే కొంచెం ఎక్విప్మెంట్ అవి అక్కడ బయట అలా డిస్ప్లే చేశారనమాట, పెట్టారు మనకి. మనం కూడా లోపలికి వెళ్ళిపోతాం రండి. ఇంకా మనం సబ్‌మరీన్లోకి వెళ్ళినట్లయితే ఇందులో వర్క్ చేసిన ఒక అంకుల్ అయితే మనకి 2 మినిట్స్లోని సబ్‌మరీన్ గురించి అయితే షార్ట్ కట్లో చెప్తానమాట. ఈ సబ్‌మరీన్ మనం 1969లో రష్యా నుంచి అయితే కొనుక్కున్నాం. కమాండర్ ఎడిక్ట్ అనే వ్యక్తి అయితే ఫస్ట్ కెప్టెన్ అనమాట. వీళ్ళు బుల్లి తమ్ముడు అయితే గొప్ప శైలిలో చూస్తున్నాడు స్పెట్స్ పెట్టుకొని సబ్‌మరీన్ అంతన్నా. ఇంకా వాళ్ళ అమ్మాలి ఎక్కడ తప్పినట్లున్నాడు, వెనక చూస్తున్నాడు కామ్గన్నా. దీన్ని 31 సంవత్సరాలు అయితే మన ఇండియన్ నేవీలోనైతే పనిచేసింది. 1971లోని పాకిస్తాన్తోనైతే యుద్ధం చేసిందనమాట. పాకిస్తాన్లతో యుద్ధం చేయడమే కాకుండా వాళ్ళ మీద మన ఇండియా వాళ్ళు గెలిచారు కూడాను. అయితే లోపలికి వెళ్ళినట్లయితే మొత్తం 7 కంపార్ట్మెంట్లు అయితే ఉంటాయి. అన్ని చిన్న చిన్న బెడ్లు. నాలాంటి 5 అడుగుల మనిషి అయితే సరిపోతారు, కానీ వాళ్ళందరూ అసలు ఎలా అడ్జస్ట్ అయ్యే వల్ల ఏంటో. ఇదిగోండి డైనింగ్ ఏరియా కూడా దేనికది సపరేట్గా ఉందన్నమాట. అయితే కుర్చురా అంటే ఒక చిన్న చేప పేరు అంట. ఆ చేప పేరు తీసుకొచ్చి దీనికి పెట్టారనమాట. గాజీ మూవీ మీరు ఎంతమంది చూసారో నాకు కమెంట్ చేయండి. ఇంకా కుర్చురా దగ్గరికి వచ్చి ఆ గాజీ డైరెక్టర్ మొత్తం దీని గురించి స్టోరీ అంతా తెలుసుకొని దీన్ని బేస్డ్గాను గాజీ మూవీ అయితే తీశారంట. మనం ఇప్పుడు కంపార్ట్మెంట్ 3లోనైతే ఉన్నాము. మొత్తం అంతా చూడండి, మొత్తం అంతా మెషినరీ అనమాట. మన రోజు తిరుగుతున్న ఇంట్లోని 4 స్విచ్లు పక్కన ఉంటేనే ఫ్యాన్ దిద్ద లైట్ దిద్ద అనేసి కన్ఫ్యూజ్ అయిపోయి బుర్రగొక్కుంటాం వేయడానికి. అలాంటిది ఎంత మెషినరీ దగ్గరగానో అసలు ఎలా తయారు చేశారు ఏంటో. రష్యా వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసుకుంటారు. చేయడం ఒక ఎత్తు, దాన్ని ఆపరేట్ చేయడం ఇంకో ఎత్తు కదా. అసలు వాళ్ళందరికీ మనం సెల్యూట్ కొట్టాలి. ఆ రోజుల్లో కానీ నేను ఉన్నట్లయితే నాలాంటి మెతిమరుపుదాన్ని అయితే అసలు దరిదాపుల్లో కూడా రానిచ్చారు కాదేమో. ఈ అక్క ఎవరో నాలాగే శంఖలో వేసుకుని వీడియో మాత్రం గొప్ప కాన్సన్ట్రేషన్గా అయితే తీసేస్తుంది. అప్పట్లోని కురుషులు అయితే మాత్రం చాలా దేశాలు తిరిగిందంట. జనరల్గా ఏ సబ్‌మరీన్ అయినా 30 సంవత్సరాలు వర్క్ చేస్తుందంట. అలాగే ఇది కూడా 31 సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత ఇంకా మన సబ్‌మరీన్ కూడా సర్వే చేశారనమాట. ఎందుకంటే ఇంకా ఫ్యూచర్లోని సర్వీస్ చేయగలదా లేదా అనేసి అని చేశారు. అయితే ఆ సర్వేలోని ఫర్దర్గా సర్వే చేయకపోవడం మంచిది అనేసి అని తేలిందంట. అయితే ఇంతకుముందు సబ్‌మరీన్లు అన్నీ కూడాను ఏం చేశారంటే స్క్రాప్ కింద అమ్మేసేవారంట. అప్పట్లోని ఈ కుర్చురాని కూడా అమ్ముంటే 3 నుంచి 4 కోట్లు వచ్చేదంట. కానీ అప్పుడు కుర్చురాని అమ్మకుండా మ్యూజియంలో చేయాలి అనేసి అనుకున్నారనమాట.
అయితే ఈ కుర్సురాని సముద్రంలోంచి ఒడ్డుకు తీసుకురావడానికి అయితే సుమారు సంవత్సరంన్నర పట్టిందంట. ఇదిగోండి ఇక్కడ వాటర్ ప్రూఫ్ కూడా డ్రెస్ పెట్టారనమాట. అప్పుడు ఏదో యూజ్ చేసేవారేమో. అయితే ఇంకా సంవత్సరంన్నర టైం పట్టడమే కాకుండా సుమారుగా ఇంచుమించు దీనికి 6 కోట్ల వరకు అయితే ఖర్చు అయిందంట పక్కకు తీసుకురావడానికి. ఆ ఖర్చు అంతా నేవీ వాళ్ళే పెట్టుకున్నారు అనుకోండి. ఇదిగోండి ఇంకెక్కడ డబ్బాలో నిల్వ ఉంచిన ఆహారం అంటే మామూలుగా ఏదో పిచ్చి పిచ్చి డబ్బాలు పెట్టారు అనుకోండి. ఇంకెలా పక్క వచ్చినట్లయితే కిచెన్ కూడా పక్కనే అన్నమాట. వెళ్ళి బాబాయ్ ఎవరు వేడి వేడి గిడ్లు వండేస్తున్నారు. ఈ సబ్మెరైన్లో వర్క్ చేసిన వాళ్ళకైతే ఎన్ని రోజులైనా కూడాను వంట చేసిన అతను మాత్రమే స్నానం చేయాలంట. ఇంకెవరో చేయడానికి వీలవదంట. వీళ్ళు ఇదేంటి సగం కొట్టిన గుండెలాగా అనుకుంటున్నారా? అందులో నుంచి గాలి వస్తుంది. లేదంటే మాత్రం నేను అక్కడ ఆవిరైపోతానేమో. అస్సలు చాలా వేడిగా ఉందన్నమాట. లోపల అయితే మాత్రం గాలి అంటే బయట నుంచి అసలు ఏమీ రాదు. అయితే దీన్ని సముద్రంలో నుంచి ఒడ్డుకు తీసుకురావడానికి అయితే మాత్రం చాలా మోటార్స్ అయితే యూజ్ చేశారంట. ఆ మోటార్స్ అన్ని ఇప్పటికీ దాని కిందే ఉన్నాయంట కూడాను. 1971లో యుద్ధమైంది కదా, ఆ టైంలోనైతే మొత్తం 75 మంది వర్క్ చేసేవారంట. అప్పుడప్పుడు ఇంకా ఎక్కువ మంది వర్క్ చేసేవారు కూడా. ఇక్కడ ఒక అంకుల్ అయితే కూర్చొని బాబుని చెంకలు ఎత్తుకొని బాగానే వీడియోస్ తీసుకుంటున్నా కానీ వీడియో తీయడానికి టికెట్ తీసుకున్నా లేదా అనేసి అని అడుగుతున్నాను అనమాట. అయ్యో అంకుల్ నేను అలాంటి తప్పులు ఎప్పుడు చేయను అనేసి అని చెప్పి నేను తీసుకుని టికెట్ అయితే చూపిస్తున్నాను. మనకి ఎంటర్ టికెటే కాకుండా ఇంక వీడియో తీయాలనుకుంటే దానికి కూడా టికెట్ మనము సపరేట్గా తీసుకోవాలన్నమాట. ఫోన్తోనైతే ఒక కాస్ట్ ఉంటుంది, కెమెరాతోనైతే ఇంకో కాస్ట్ ఉంటుంది అనమాట వీడియో తీసుకోవడానికి. నా నెత్తి మీద చూడండి ఎంత పెద్ద గొట్టాలు ఉన్నాయో. కరెక్ట్గా లెక్కేసుకున్నట్లయితే వాటర్ లైన్కి యూజ్ చేస్తారు కదా, అంత డేస్ ఉన్నాయి పైపులు. ఒక్కొక్కటి ఇటు నుంచి అటు నుంచి కలిపి ఇంకా ఈ సబ్మెరైన్ అంతటికి కలిపి 2 వాష్రూమ్స్ ఉంటాయంట. ఈ వాష్రూమ్లు చూసి నాకైతే మా హాస్టల్స్ గుర్తొస్తున్నాయి అనమాట. ఎందుకంటే మాకు వారం అంతా పర్లేదు బాగానే ఉండేది కానీ స్కూల్కి కాలేజీకి వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకా సండే వచ్చేసరికి అయితే మాత్రం అందరూ హాస్టల్లో ఉంటాం కదా, లైన్లు బాత్రూమ్ల గురించి అయితే మాత్రం. ఇంకా సబ్మెరైన్లో అయితే మాత్రం చాలా వేడిగా ఉండేదంట. మొత్తం అంతా మిషనరీయే కదా, 40 నుంచి 50 డిగ్రీలు ఉండేదంట వేడి అయితే మాత్రం. అప్పటికి ఇంకా ఏసీలతోని మేనేజ్ చేసి సబ్మెరైన్లోని వాడిన వాటర్ అన్ని బయట నుంచి క్యారీ చేస్తారంట. అందుకోసం అని చెప్పి ఎన్ని రోజులు 1-2 నెలలు వర్క్ చేసినా కూడాను షేవింగ్ చేసుకోవడానికి కానీ స్నానం చేసుకోవడానికి కానీ అవ్వదంట. బట్ ఓన్లీ వంట చేసుకునే వాళ్ళకి మాత్రం స్నానం ఫెసిలిటీ ఉందంట. అదే మన అమ్మలు అయితే మాత్రం మనం స్నానాలు చేయమంటే 6 వీధులు పరిగెడతాము. ఇంకా బయటకు వచ్చినట్లయితే బీచ్ వ్యూ భలే ఉందన్నమాట. చల్లని గాలి ముక్కులో దూరిపోతుంది. ఇంక మా బాబు అయితే ఎత్తుకుంటూ ఎగురుతాడు, నడిపిస్తే వెనకలా అవుతాడు అనమాట. సరే హాయ్ చెప్పరా బాబు అని అంటే చెప్తే నాకేంటి అన్నట్లు చూస్తున్నాడు అనమాట. ఇంకా దీన్ని సముద్రం నుంచి ఒడ్డుకు తీసుకురావడానికి అయితే చాలా మోటార్స్ యూజ్ చేశారని చెప్పాను కదా, అవన్నీ ఇదిగోండి ఎక్కడే కింద ఉన్నట్లున్నాయి. ఇది అనమాట మన ఐఎన్ఎస్ కుర్సురా సబ్మెరైన్ గురించి. అయితే వీడియో అంతా అయితే మాత్రం బుద్ధిమంతులా బాగానే చూస్తారు. కానీ నెక్స్ట్ కూడా ఇంకొక మంచి వీడియో అప్లోడ్ చేస్తాను. అంతవరకు ఈ వీడియో చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. కమెంట్ చేయడం మాత్రం అస్సలకే మర్చిపోవద్దు. ఉంటాను మరి, బాయ్.